మన మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్ గారు ఒక నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నిన్న ఏం చెప్పారంటే చాలా పెద్ద తేడాగా ఉంది ఆర్థిక వ్యవస్థ. ఎందుకంటే మన వృద్ధి రేటు 6.7 6.8 7% వరకు ఉంది, అంటే 7% వరకు ఉంది కదా. మరి దానికి తగ్గట్లుగా పెట్టుబడి రావడం లేదు. అదేంటి, పోర్ట్ఫోలియో నుంచి ఇన్వెస్టర్లు వెళ్ళిపోతున్నారు. దాని గురించి ఆలోచించాలి. ఇది కాకుండా దేశంలో అంటే డిమాండ్కి తగ్గట్టు సప్లై లేదా, లేకపోతే సప్లైకి తగ్గట్టు డిమాండ్ లేదా, మొత్తానికి ఏదో తేడాగా ఉంది. వృద్ధి రేటుకి వస్తున్నటువంటి పెట్టుబడులకి ఎక్కడా కూడా పొంతన లేదు అని రఘురామరాజన్ గారు చెప్పారు. ఆయన చెప్పింది వాస్తవమే కావచ్చు. ఇక్కడ మనం రఘురామరాజన్ గారిని చాలా అనుభవజ్ఞులైనటువంటి ఆర్బీఐ గవర్నర్ గాని మాత్రమే కాదు, ఒక మంచి భారతీయుడిగా కూడా చూడొచ్చు. ఇలాంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ మీడియా ముందు వచ్చి ఇలా మాట్లాడడం వల్ల అది దేశానికి ఏదో వ్యతిరేకంగా మాట్లాడినట్లు కాదు, మనం లోతుగా పరిశీలించాలి. ఆయన చెప్తున్నది నిజమే కావచ్చు, ఇక్కడ ప్రభుత్వం అబద్ధమాడిందనో ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తాయనో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ రఘురామరాజన్ గారి యొక్క విషయాలు లేదా ఆయన చెప్పినటువంటి మాటలు మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. ఎందుకంటే ఈ దేశం మనందరిది, రాజకీయ పార్టీలది కాదు. ఇక్కడ ప్రజల శాశ్వతం, రాజకీయ నాయకులు కాదు. కాబట్టి మనందరము కూడా బాధ్యతగా తీసుకోవాలి. అసలు ఏం జరుగుతోంది దేశంలో? ఈ విదేశీ శక్తులు ఈ దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నటువంటి వారందరినీ పక్కన పెడదాం. మన దేశం కోసం మనం కూడా ముందుకు రావాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిసి సమన్వయంతో ఈ దేశంలో ఎంత జనాభా ఉంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్ని జనాభా ఉంది, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, మనం ఇంకా ఇక్కడ ఉద్యోగాలను ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు, ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, దాని ద్వారా పెట్టుబడులు రాబట్టొచ్చు. దాని ద్వారా అంటే స్థానికంగా ఉన్నటువంటి పెట్టుబడులు రావాలి, బయట నుంచి పెట్టుబడులు రాకూడదు. స్థానికంగా ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు రావాలి. విభజించాలి ప్రజల్ని, ప్రాంతీయాలుగా లేకపోతే ఇలా రకరకాల కాకుండా డివిజన్లుగా విభజించాలి. 25 లక్షలు లేదా 30 లక్షల మందిని ఒక డివిజన్గా విభజించాలి. ఆ విభజించినటువంటి జనాభాలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారు, ఎంతమందికి ఇంకా ఉపాధి అవకాశాలు కావాలి, ఎంతమందికి ఇంకా ఉద్యోగ అవకాశాలు కావాలి, ఇక్కడ స్థానికంగా మనం ఏం చేయగలుగుతాం, మనం ఏం ఉత్పత్తి చేయగలుగుతాం, వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా ఇచ్చేయాలి. ఈ వరదల్లో వస్తున్నటువంటి వాటర్ అంతా సముద్రంలో కలిసిపోతుంది. వేసవి వస్తే ఎండిపోతున్నాం, చలికాలం వస్తే వణికిపోతున్నాం, వర్షాకాలం వస్తే తడిసిపోతున్నాం. ఏది మన సమన్వయం? ఏది? దీనికి ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా వాటర్ని నిల్వ చేసుకోవడానికి ఏం చేస్తున్నాయి? ఒక హైదరాబాద్ నగరానికి కేవలం 1 క్యూసెక్ సరిపోద్ది నెలకి. మరి ఇంకా భూగర్భ జలాలు ఎందుకు ఎండిపోతున్నాయి? ఎందుకు నీరు సరిపోవడం లేదు? దీనికి ఎందుకు మన ప్రభుత్వాలు పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేకపోతున్నాయి? ఇది మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ గురించి మాట్లాడడం లేదు, మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం. అది ఏ నాయకుడైనా సరే. హైదరాబాద్ లాంటి నగరమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి నగరం, పల్లె, సిటీ ఏదైనా సరే ఈ వరద నీరుని మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? ఈ నీటిని మొత్తం సముద్రంలో కలిపేసుకొని వేసవికాలం వచ్చేసరికి భూగర్భ జలాల మీద అంత దారుణంగా ఎందుకు పడుతున్నాం? భూగర్భ జలాల్ని అత్యవసరమైతే తప్ప ఎప్పుడు పడితప్పుడు పీల్చేయడానికి కాదు. కేవలం భూమి మీద ఉన్నటువంటి నీరుని ఉపయోగించుకున్నా సరిపోద్ది. మనకి ఇంకా సాగునీరుకి, తాగునీరుకి పోగా ఇంకా 30% సముద్రంలో కలిసిపోయినా నష్టం లేదు. కానీ 70% సముద్రంలో ఎందుకు కలిపేసుకుంటున్నాం? ఎక్కడ తప్పు జరుగుతుంది? 1 కోటి మంది జనాభాకి 1 క్యూసెక్ నీరు సరిపోద్ది నెలకి, ఏ లెక్క చూసుకున్నా సరే. కానీ వర్షం పడితే, గంట సేపు వర్షం పడితే రోడ్లు నిండిపోతున్నాయి, ఒక రోజంతా ఎండెక్కితే నీరు ఎండిపోతుంది, భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. దేశం అభివృద్ధి చెందడం అంటే కేవలం ఎత్తైన భవనాలు మాత్రమే కాదు, కిందనున్నటువంటి నీటి భూగర్భాన్ని కూడా కాపాడుకోవాలి. 25 లక్షల మంది, 30 లక్షల మందిలో ఒక డివిజన్గా చేసి అక్కడ ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి? స్థానికంగా ప్రతి దగ్గర కెమికల్ ఫ్యాక్టరీలు పెట్టడం కాదు, నీట్ సోర్స్ని పెంచాలి. తద్వారా వ్యవసాయ ఉత్పత్తులకి, రైతులకి మంచి అవకాశం కల్పించాలి. స్థానిక పెట్టుబడిదారులకి ప్రభుత్వాలు అవినీతి లేనటువంటి అన్ని సౌకర్యాలు కల్పించగలగాలి. బయట నుంచి చివరికి కొన్ని విత్తనాలు డౌన్లోడ్ చేసుకుంటున్నాం, నూనె కూడా మనకి బయట నుండి వస్తుంది. ఆ కర్మ మనకెందుకు? వ్యవసాయ భూమి ఇంకా పెరగాలి. 70 లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు సాగుకుంటే ఏం చేస్తున్నాం? కేవలం వరేస్తున్నాం. 85% వరే పండుతుంది. మిగతా వ్యవసాయం మీద ఎందుకు ఇచ్చేయలేకపోతున్నాం? దానికి ప్రజలు, ప్రభుత్వాలు అన్నీ ముందుకు రావాలి. ప్రభుత్వాన్ని వదిలేయండి, ప్రతిపక్షాలను వదిలేయండి. ఇప్పుడు మనందరం కలిసికట్టుగా ఉండాల్సినటువంటి సమయం ఇది. 2047 నాటికి ఏ చైనానో, అమెరికానో దాటిపోవాలి కాదు, వాళ్ళకి దరిదాపుల్లోకి వెళ్ళాలన్నా సరే మనం ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేయాలి. మనం క్రమశిక్షణగా ఉండాలి. ప్రభుత్వాల మీద మాత్రమే మనం పడకూడదు. ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి ఖచ్చితంగా. ప్రభుత్వాలు, ప్రజలు అందరము సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా మన మీద ఉంది.
ఎంతో సోర్స్ ఉంది మన దగ్గర, ఇంత జనాభా ఉంది. ఇదే జనాభా మనకు బలం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి ఆ చమురుని దిగుమతి తగ్గించుకోవడం కోసం E20, E30, E40, చివరికి E85 కూడా తీసుకొచ్చింది. కానీ దాని మీద ఏడిపోమంది. బళ్ళు పోతాయి, అవి పోతున్నాయి, ఇవి పోతున్నాయి అని ఒక ప్రయోగానికి మనకి ఎక్కడా కూడా ఇది లేదు. మైలేజ్ తగ్గింది కాదని నేను చెప్పను. మనం కట్టినటువంటి ట్యాక్సీకి ప్రతి దానికి కూడా ఈరోజు ఈ దేశం మీద కనిపిస్తుంది. అక్కడ నుంచి ఎగుమతులు తగ్గాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఏదో ఒకటి మనం ప్రిపేర్ చేసుకోవాలి. దానివల్ల రైతులే కదా లాభపడుతున్నారు. మొక్కజొన్న, చెరకు, శనగలు ఇలా రకరకాల ఈ యొక్క వేస్ట్ తోటి అలాగే ముడి సరుకుతోటి తయారవుతున్నటువంటి E20కి మనం సపోర్ట్ చేయకపోతే దానికి తగ్గట్టు ఇంకోటి ఏదైనా క్రియేట్ చేయండి. మరి ఏదో ఒకటి తయారు చేయండి. ఈ కంపెనీలన్నీ నితిన్ గడ్కరీ కొడుకు ఆధ్వర్యంలో ఉన్నాయంటారు. నితిన్ గడ్కరీ కొడుకు ఈ కంపెనీ ఏదైతే ఉందో E20 దీనికి సంబంధించినటువంటిది, ఇప్పుడు అతను కాకపోతే వేరే వాడు ఎవడైనా వచ్చి పర్లేదా? మీకు ఆడి చేతిలో ఉండడమే సమస్య. విదేశీయుల చేతులు ఉంటే పర్వాలేదు మీకు. మన దేశం వాడు పెట్టుబడులు పెడితే తప్పేముంది? మీరు పెట్టండి, మరి మీరు పెట్టుబడులు పెట్టండి. మనం పెట్టుబడులు పెట్టం. పార్టీలో ఉన్నటువంటి ఎవడైనా పెట్టుబడి పెడితే భరించలేము. విదేశీయులు వచ్చి పెట్టుబడులు పెట్టుకొని ఇక్కడ నుండి డబ్బు దొబ్బకపోతే పర్వాలేదు. ఇంకెప్పుడు రూపాయి బలపడతావు? రూపాయి బలపడడానికి నువ్వేం చేస్తున్నావు? నీ దేశంలో తయారైన కారు నువ్వు కొంటున్నావా? నీ దేశంలో తయారైనటువంటి వస్తువులు నువ్వు కొనడానికి ప్రిపేర్ చేస్తున్నావా? డీమార్ట్కి వెళ్తాం, ఏది చేతికి దొరికితే తోసేస్తాం. ఇంకేదో సూపర్ మార్కెట్కి వెళ్తాం, మనకి ఏ చేతికి దొరికితే తోసేస్తాం. ఇంకెవడో ఏదో చెప్తే దాన్నే మనం ఆర్డర్ చేస్తాం ఫ్లిప్కార్ట్, అమెజాన్లో. నువ్వేం చేస్తున్నావు? ఇదంతా కూడా ఆలోచించాలి. క్రమశిక్షణతో మనం ఉంటున్నామా? విశాఖపట్నం బీచ్లోకి వెళ్తే ఎంత చెత్త వేసేస్తున్నామో మనకే తెలియదు. పిల్లల చేత క్రమశిక్షణ నేర్పిస్తున్నామా? మనము క్రమశిక్షణగా లేము, వాళ్ళు పిల్లల్ని క్రమశిక్షణగా ఉంచట్లేదు. మన జీవన విధానం మారాలి. మన ఆర్థిక విధానం మారాలి అంటే మన జీవన విధానం కూడా మారాలి. అందరం కలిసికట్టుగా పోరాడాలి.